రేపు అనగా 27వ తారీఖు శనివారం ఉదయం 10:30 గంటలకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన ప్రీతమ నాయకుడు కొన్ని కోట్ల మంది హృదయాల్లో హక్కును చేర్చుకున్నటువంటి మహనీయుడు. మరి కాంగ్రెస్ పాలన అంటే రాజశేఖర రెడ్డి పాలనే, రాజశేఖర రెడ్డి పాలన అంటేనే కాంగ్రెస్ పాలన అని చెప్పేసి చూపించినటువంటి మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు 27వ తారీఖున ఒంగోలు నగరానికి విచ్చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొంటారు ముఖ్య అతిథిగా. మరి ఈ కార్యక్రమానికి మళ్ళీ ముఖ్య అతిథులుగా సిడబ్ల్యూసి సభ్యులు కొప్పుల రాజు గారు, సిడబ్ల్యూసి సభ్యులు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు, సిడబ్ల్యూసి సభ్యులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, అలాగే సిడబ్ల్యూసి సభ్యులు మరికొంతమంది దీంట్లో పాల్గొంటున్నారు. అలాగే ఏఐసిసి కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సిడి మేయప్పన్ గారు, మరి ఏఐసిసి కార్యదర్శి, తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మన ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి గారు, అలాగే జేడి శీలం గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు జేడి శీలం గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర జాతీయ నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వేదిక వచ్చేసి మన వ్యవసాయ మార్కెట్ కమిటీ గుంటూరు రోడ్లో ఉన్నటువంటి విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వేలాదిగా కార్యకర్తలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. తరలి రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అలాగే ఒంగోలులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, మరి ప్రజలు అందరూ కూడా, మేధావులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని షర్మిలారెడ్డి గారిని ఆశీర్వదిస్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మనస్ఫూర్తిగా. అలాగే రేపు 27వ తారీఖున ఉదయం 10:30 గంటలకి మౌర్య హోటల్ దగ్గర నుంచి ఒక గొప్ప ర్యాలీ ప్రారంభమయ్యి అట్నుంచి అద్దంకి బస్టాండ్ మీద నుంచి గుంటూరు రోడ్డు నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ మీదుగా ఫంక్షన్ హాల్ వరకు కూడా మరి ఈ ర్యాలీ జరుగుతుంది. కనుక ఈ ర్యాలీలో కూడా కార్యకర్తలు అందరూ కూడా నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి విన్నవించుకుంటా ఉన్నాను. ఈ నెల 27వ తారీఖు అనగా శనివారం రోజు నూతనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, రాజకీయ వారసురాలైన షర్మిలారెడ్డి గారు మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాకి విచ్చేస్తున్నారు. మన ప్రకాశం జిల్లా అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు శనివారం రోజు ఉదయం 10:30 గంటలకి మౌర్య హోటల్ దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై, బైక్ ర్యాలీ, కారు ర్యాలీ ప్రారంభమై విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరుగుతుంది. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా తరలి వచ్చి షర్మిలా గారికి కృతజ్ఞతలు చెప్పాల్సిందని, విషెస్ చేయాల్సిందని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ విన్నవించుకుంటున్నాం. కొత్త పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారు రేపు 27వ తారీఖున ఒంగోలు వస్తున్నారు. వారి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ మనవి చేస్తున్నాం. మన రాష్ట్ర అధ్యక్షురాలుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల గారు మన ఒంగోలు పట్టణానికి వస్తున్నారు. 27వ తారీఖు విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాం జరుగుతుంది. 10 గంటలకి మౌర్య గారి నుంచి ర్యాలీగా ఆమెని తీసుకెళ్ళడం జరుగుతుంది. కావున మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ అదేవిధంగా ఒంగోలు మండలం
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మొత్తం కలిసి వేలాది మందిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. షర్మిలారెడ్డి గారు ఒంగోలు వచ్చి కార్యకర్తల సమావేశం నిర్వహించదలిచారు. ఈ సమావేశం విశ్వవిద్యా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశాం. మా జిల్లా అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని శ్రేణులందరూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ, ఇంకా మిగతా అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ నెల 27వ తేదీన శనివారం 10:30 గంటలకు పిసిసి అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి సిరిమలారెడ్డి గారు మన జిల్లాకి వస్తూ ఉన్నారు. వారికి ఈ జిల్లా తరపున, ఈ జిల్లా రైతుల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు ఇక్కడ మౌర్య హోటల్ దగ్గర నుండి ర్యాలీగా కన్వెన్షన్ హాల్ దగ్గరికి పోయేదానికోసం మా జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా రావాలని చెప్పి ఈ జిల్లా తరపున ప్రార్థిస్తూ ఉన్నాను. ఒంగోలు కార్మిక సంఘాల తరపున అన్ని రంగాల్లో అందరినీ కోరుకునేది ఏంటంటే రేపు షర్మిలా గారు వస్తున్నారు. రేపు 27వ తేదీ కర్నూలు రోడ్ నుంచి గుంటూరు బైపాస్ వరకు ఇట్లానే ర్యాలీగా పోతుంది. ఈ ర్యాలీని జయప్రదం చేయమని కోరుకుంటున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలు, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా ఒంగోలుకి వస్తున్న షర్మిలా రెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులంగా మేము మొత్తం మైనార్టీ సమాజాన్ని, దళిత సమాజాన్ని, సెక్యులర్ వాదుల్ని రేపు 27వ తేదీన జరగబోయే విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో జరగబోయే షర్మిల గారి కార్యక్రమాల్లో పాల్గొని మన వంతు సహకారాన్ని అందించి మనం షర్మిల గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నాం.